I'm Dr. Lakshya. Hi, I'm May Sahasra. ఇవాళ మనం క్లాస్ 10th చాప్టర్ 15 ద మేకింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకుందాం. Nepal Interim Constitution Preamble 2007. Nepal Interim Constitution Preamble 2007. నేపాల్ ఇండియన్ పీపుల్ మైన మేము చాలా మూమెంట్స్ 1951లో మేము చాలా మూమెంట్స్ చాలా ఫైట్స్ చేసాం. ఎందుకంటే మాకు ఈక్వల్ రైట్స్ కావాలి, క్లాస్ రీజన్ జెండర్ పరంగా మాకు ఈక్వల్ రైట్స్ కావాలి అని ఈ కాన్స్టిట్యూషన్ మేము తయారు చేసుకున్నాం. మా కాన్స్టిట్యూషన్లో కాంపిటేటివ్ మల్టీ పార్టీ డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఉంటుందని వీళ్ళు రాసుకున్నారు. అంటే ఫండమెంటల్ రైట్స్, హ్యూమన్ రైట్స్, అడల్ట్ ఫ్రాన్సెస్ ఉంటుందని ఈ కాన్స్టిట్యూషన్లో రాశారు. మా కాన్స్టిట్యూషన్లో ఇట్లా కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్కి ఉంటుందని వీళ్ళు రాసుకున్నారు. ఎవ్రీ ఇయర్ మా దగ్గర ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్ జ్యుడిషరీ ఉంటుంది. అంటే మేము ఎటువంటి భయం లేని వాతావరణంలో ఎలక్షన్స్ జరుపుకుంటామని వీళ్ళు రాసుకున్నారు. మా నేపాల్లో మోనార్కీని రద్దు చేసి డెమోక్రటిక్ కంట్రీగా ఉంచుకుంటామని వీళ్ళు రాసుకున్నారు. నేపాల్లో 2063 వరకు మా కాన్స్టిట్యూషన్ని మేము ఫాలో అవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నామని ఇట్లా నేపాల్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఇట్లా రాసుకున్నారు. జపాన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ 1946. జపాన్ వాళ్ళు ఏం చెప్పారంటే జపాన్ పార్లమెంట్ని డైట్ అంటారు. జపాన్ వాళ్ళు ఏం చెప్పారంటే మా కాన్స్టిట్యూషన్లో మా దేశంలో మేము ఎప్పుడు పీస్ఫుల్గా ఉండాలి, యుద్ధం ఎప్పుడు మా దేశంలోకి రాకుండా పీస్ఫుల్గా ఉండాలి, యుద్ధం ఎప్పుడు మా దేశంలోకి రాకుండా మా కాన్స్టిట్యూషన్ మేము తయారు చేసుకుంటామని జపాన్ వాళ్ళు ఇట్లా రాసుకున్నారు. జపాన్ ప్రజలు రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ని ఎన్నుకుంటారు. ఆ రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రజలకు ఏం కావాలో చూస్తారు. ఆ రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ మా దేశంలో మేము పీస్ఫుల్గా ఉండడం కాకుండా చుట్టూ ఉన్న ప్రపంచంలో అందరూ పీస్ఫుల్గా ఉండేటట్టు మేము కోఆపరేట్ చేస్తామని ఇట్లా జపాన్ వాళ్ళు ఇట్లా రాశారు. జపాన్ వాళ్ళు ఇంకేం చెప్పారంటే మా దేశంలో వేరే కాన్స్టిట్యూషన్ని తయారు చేసే వరకు మా కాన్స్టిట్యూషన్ని మేము ఫాలో అవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నామని ఇట్లా జపాన్ వాళ్ళు ఇట్లా రాసుకున్నారు. నెక్స్ట్ 1959లో నేపాల్ రాజు మహేంద్ర సింగ్ ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినాయి. 1 ఇయర్లోనే ఎలక్షన్స్ రద్దయినాయి. రాజు దీన్ని పరిపాలించిండు, రాజు దీన్ని స్టార్ట్ చేసిండు. ప్రజలు మాకు ఈ రాజు వద్దు అని డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ కావాలి అని ప్రజలు ఫైట్ చేస్తే 1991లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజార్టీతో ఇది గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది. అయినా కూడా ఈ నేపాల్ రాష్ట్రంలో కొన్ని పవర్స్ ఉన్నాయి కదా, ఈ మోనార్కీని రద్దు చేయాలని ప్రజలు ఫైట్ చేయగా 2007లో మోనార్కీ రద్దయింది. నేపాల్ కాన్స్టిట్యూషన్ని తయారు చేసింది ఎప్పుడంటే ఇట్లా 2007లో నేపాల్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది. 2007లో ఇది స్టార్ట్ అయింది. 2015లో పూర్తయింది. 2007లో స్టార్ట్ అయింది ఈ కాన్స్టిట్యూషన్, 2015లో కాన్స్టిట్యూషన్ పూర్తయింది. నేపాల్ కాన్స్టిట్యూషన్ మీద చాలా డిస్కషన్స్ అండ్ డిబేట్స్ జరిగినాయి. ఇప్పుడు మనం 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి కొంతమందిని ఎలెక్ట్ చేశారు. ఇందులో స్టేట్స్ నుంచి 292 మందిని, ప్రిన్సీ స్టేట్స్ నుంచి 93 మందిని ఎలెక్ట్ చేశారు. ఇందులో ఈ 292 మంది 93 మంది ఇందులో కూడా మనకి హిందూస్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఇంకా ముస్లిమ్స్ ఉన్నారు. లేడీస్ నుంచి 9 మెంబర్స్ ఉన్నారు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు 26 మెంబర్స్ ఉన్నారు. ఇంతమంది 26 మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఎక్కువ మెజారిటీ వచ్చిన పార్టీ ఏంటిదంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ.
let's write here Indian National Congress Party. Indian National Congress Party. ఇది ఫస్ట్ వచ్చింది ఎంత మెజారిటీ తోటి 69% మెజారిటీ తోటి ముందుగా వచ్చింది ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ ముస్లిం లీగ్ పార్టీ వచ్చింది. ముస్లిం లీగ్ పార్టీ సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఇది 1940 ఈ ముస్లిం లీగ్ పార్టీ 1947లో ముస్లిం లీగ్ పార్టీ 1947 ఆగస్టు 14న ఎప్పుడైతే ఇండియాలో నుంచి పాకిస్తాన్ సెపరేట్ అయినప్పుడు ఈ ముస్లిం లీగ్ పార్టీలో ఉన్న మెంబర్స్ కూడా సెపరేట్ అయిపోయారు. అప్పట్లో ఈ ఎలక్షన్స్ రైట్ టు ఓట్ అనేది అందరికి ఇవ్వలేదు. ఓన్లీ 10% మాత్రమే ఈ రైట్ టు ఓట్ హక్కు ఇచ్చారు. ఇందులో మనకి ఎవరెవరికి ఇచ్చారంటే కింగ్స్కి, ల్యాండ్ లార్డ్స్కి, ఇంకా ఎడ్యుకేటెడ్ పీపుల్కి, వీళ్ళకి ఈ రైట్ టు ఓట్ అనేది ఇచ్చారు. 1946 నెక్స్ట్ 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ ఒక స్పీచ్ ఇచ్చిండు. డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ ఒక స్పీచ్ ఇచ్చిండు. ఈ స్పీచ్లో ఏమని చెప్పిండంటే ఈ కాన్స్టిట్యూషన్లో మన పార్టీ గురించి రాసుకోకూడదు. ఓకే, మన పార్టీ గురించి లేకపోతే మన పార్టీ ప్రచారం గురించి, మన పార్టీని గొప్ప అనుకుంటే పార్టీల గురించి రాసుకోకూడదు. ఇది ప్రజల కోసం రాస్తున్నాం, ప్రజల యొక్క డెవలప్మెంట్ కోసం రాస్తున్నాం, ప్రజలకి కొంతమంది డిస్క్రిమినేషన్ లేకుండా ఈక్వాలిటీ కోసం మనం ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తున్నామని స్పీచ్ ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ 1949 నవంబర్ 26న నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ని ఆమోదించారు. 1950 జనవరి 26న కాన్స్టిట్యూషన్ని అమలు పరిచారు. 1948 నవంబర్ 4న థర్స్డే 1948 నవంబర్ 4న ఏమైందంటే 1948 నవంబర్ 4న కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో పెట్టి అధ్యక్ష ఈ కాన్స్టిట్యూషన్ని కొంచెం డీప్గా చదవండి, ఈ కాన్స్టిట్యూషన్ని మంచిగా చదవండి, చదివి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అని, ఇది మోడిఫై చేయండి అని ఇచ్చారు. ఇందులో మేము ఈ కాన్స్టిట్యూషన్లో ఏమేమి రాస్తామంటే కొన్ని అడ్వైజరీ కమిటీస్ని యూజ్ చేసుకున్నామంటే మీరు అపాయింట్ చేసినటువంటి కొన్ని అడ్వైజరీ కమిటీస్ యొక్క సలహాలను తీసుకొని మేము ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇచ్చి మీరు అపాయింట్ చేసినటువంటి కొన్ని అడ్వైజరీ కమిటీస్ వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఈ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసుకున్నామని చెప్పారు. మీరు అపాయింట్ చేసినటువంటి కొన్ని అడ్వైజరీ కమిటీస్ ఏంటి అంటే అడ్వైజరీ కమిటీస్ ఏంటంటే యూనియన్ Powers Committee, Union Powers Committee, next Union Constitution Committee, next
provincial constitution, provincial constitution committee. మీరు ఈ అడ్వైజర్ మీరు ఫండమెంటల్స్ కోసం, మైగ్రేషన్స్ కోసం, ట్రైబల్స్ కోసం, వీటి కోసం అపాయింట్ చేసినటువంటి కొన్ని కమిటీస్, మీరు వీటి కోసం అపాయింట్ చేసినటువంటి యూనియన్ పవర్స్ కమిటీ, లేకపోతే యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, వీళ్ళ దగ్గర నుంచి మేము కొన్ని సలహాలు తీసుకొని మేము మంచి మంచి సలహాలన్నింటినీ మేము ఈ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసిన అధ్యక్ష అని చెప్పారు. ఇంకా 1935 యాక్ట్ ద్వారా కూడా, దేని ద్వారా 1935 యాక్ట్ ద్వారా కూడా మేము కొన్ని పాయింట్స్ తీసుకున్నాం అని చెప్పారు. ఇంకా వీళ్ళు ఏమన్నారంటే 1935 యాక్ట్ ద్వారా కొన్ని పాయింట్స్ తీసుకున్నాం. ఇంకా వేరియస్ దేశం అంటే వేరియస్ కంట్రీస్ నుంచి కూడా, వివిధ దేశాల నుంచి కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సలహాలు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము కొన్ని పాయింట్స్ తీసుకొని మేము మన కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసుకున్నామని చెప్పారు. ఇంకా ప్రజల దగ్గర నుంచి కూడా మేము కొన్ని సలహాలు తీసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలకి, చాలామంది ప్రజలకి కూడా అందరికీ జాబ్స్ రావాలి, లేకపోతే అందరికి డిస్క్రిమినేషన్, ఎవరికి డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఈక్వాలిటీస్ ఉండాలి, మళ్ళీ మేమందరం ట్రెడిషనల్స్కి గో బ్యాక్ టు ట్రెడిషనల్స్ ఉండాలి అని వీళ్ళకి కూడా ఇట్లాంటి కొన్ని కోరికలు ఉంటాయి కదా. వీళ్ళ దగ్గర నుంచి మేము కొన్ని సలహాలు తీసుకొని మంచి సలహాలు కూడా మన కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసుకున్నాం అని అధ్యక్ష అని వీళ్ళు చెప్పారు. ఇంకా డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో కూడా మనకి 395 ఆర్టికల్స్, ఎన్ని ఆర్టికల్స్? 395, 395 ఆర్టికల్స్ ఉంది. ఇంకా 8 షెడ్యూల్స్ ఉన్నాయి. 8 షెడ్యూల్స్ అండ్ 395 ఆర్టికల్స్ మనకి ఉన్నాయి. ఇంకా ఒక స్టూడెంట్కి కాన్స్టిట్యూషన్ బుక్ ఇస్తే ఆ స్టూడెంట్కి వచ్చే రెండు డౌట్స్, రెండు క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని రెండు డౌట్స్ వస్తాయి, అంటే రెండు క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా మొత్తం పార్లమెంటరీ సిస్టమ్, ఇంకా అమెరికా రెసిడెన్షియల్ సిస్టమ్. మన ఇండియాలో ప్రెసిడెంట్ ఉంటాడు, అదే అమెరికాలో ప్రెసిడెంట్ ఉంటాడు. కానీ మన ఇండియాకి ఇంకా అమెరికా ప్రెసిడెంట్కి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటిది అంటే మన ఇండియా ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్స్ ఉండవు, అదే అమెరికా ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ చూసుకుందాం. ఒక బిల్ పాస్ చేయాలంటే ఫస్ట్ లోక్సభ, రాజ్యసభ షుడ్ అగ్రీ. ఆ రెండు లోక్సభ ఒప్పుకోవాలి, రాజ్యసభ ఒప్పుకోవాలి. తర్వాతకి ఆ బిల్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఈ ప్రెసిడెంట్ కన్ఫర్మ్ సైన్ అయ్యాలి ఆ బిల్లు మీద. ఒకవేళ ఆ బిల్లులో ఏమైనా ప్రాబ్లం వస్తే, ప్రెసిడెంట్కి నచ్చలేదనుకో, ఒకసారి ఈ బిల్లుని కొన్ని మోడిఫికేషన్ చేయండి, లేకపోతే ఒకసారి చూసుకోండి అని బిల్లుని బ్యాక్ పంపించారనుకో, వాళ్ళు అందులో ఉన్న మోడిఫికేషన్ చేసినా చేయకపోయినా, లేకపోతే అందులో ఉన్న మిస్టేక్స్ చూసినా చూడకపోయినా కానీ మళ్ళీ పంపిస్తారు. పంపించినప్పుడు ఎప్పుడైతే సెకండ్ టైం వస్తుందో ఆ బిల్, ఎప్పుడైతే ప్రెసిడెంట్ దగ్గరికి, మన ఇండియా ప్రెసిడెంట్ దగ్గరికి సెకండ్ టైం వస్తుందో అప్పుడు కన్ఫామ్ మన ఇండియా ప్రెసిడెంట్ కన్ఫామ్ సైన్ చేయాల్సిందే. అదే అమెరికాలో ఆ ప్రెసిడెంట్ నచ్చితే ఆ ప్రెసిడెంట్కి బిల్ నచ్చితేనే పాస్ చేస్తారు, లేకపోతే లేదు. అది మొత్తం ఆయన ఇష్టం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎక్కువ పవర్స్ కూడా అమెరికా ప్రెసిడెంట్కి ఉంది మన ఇండియా ప్రెసిడెంట్ కంటే కూడా. ఇంకొకటి, మన ఇండియా ప్రెసిడెంట్ కింద కొంతమంది మినిస్టర్స్ ఉంటారు, అదే అమెరికా ప్రెసిడెంట్ కింద కొంతమంది సెక్రటరీస్ ఉంటారు. మన ఇండియా ప్రెసిడెంట్ కింద మినిస్టర్స్ ఉంటారు. మన ఇండియా ప్రెసిడెంట్ మినిస్టర్స్ యొక్క మెజార్టీ ఎక్కువ ఉందనుకో, ఈ ప్రెసిడెంట్ వీళ్ళని తీసేయలేవాడు, అంటే ఈ ప్రెసిడెంట్ మినిస్టర్ పదవి నుంచి తీసేయలేవాడు. అదే అమెరికాలో సెక్రటరీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత మెజార్టీ ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళకి నచ్చితే తీసేయలేస్తాడు అమెరికా ప్రెసిడెంట్, నచ్చకపోతే తీసేయలేవాడు.
ఇంకొకటి, అవర్ ఇండియా ప్రెసిడెంట్ ఓన్లీ రిప్రజెంట్స్ ద నేషన్. ఆయన ఒక్కడు నేషన్ని రిప్రజెంట్ చేస్తాడు. హీ ఓన్లీ రిప్రజెంట్స్ ది నేషన్. మన ఇండియాలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ ఉండడు, అదే అమెరికాలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ మన ఇండియా ప్రెసిడెంట్ని మనం బ్రిటిషర్స్ తోటి వీ కెన్ కంపేర్ విత్ బ్రిటిషర్స్, రైట్. మన ఇండియా ప్రెసిడెంట్ని వీ కెన్ కంపేర్ విత్ బ్రిటిషర్స్. ఇంకొకటి, ఇప్పుడు మన ఇండియా ప్రెసిడెంట్ ఎవరంటే మన ఇండియా ప్రెసిడెంట్ ఉండు, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉండు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫెడరేషన్ గురించి చూసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు ఫెడరేషన్ గురించి చూసుకుందాం. ఈ ఫెడరేషన్లో కూడా మనకి ప్రతి కాన్స్టిట్యూషన్కి కూడా ఓకే, ప్రతి కాన్స్టిట్యూషన్ కూడా యాక్చువల్లీ మన గవర్నమెంట్ 2 ఫార్మ్స్ ఉంటుంది. ఒకటేమో యూనిటరీ ఫార్మ్ ఉంటుంది, ఇంకోటేమో ఫెడరల్ ఉంటుంది. యూనిటరీలోనేమో సూపర్మసీ ఆఫ్ ద సెంట్రల్ పాలిటీ, లేకపోతే సబ్సిడరీ సావరెన్ పాలిటీస్ ఉంటుంది. ఇంకా మనకి సెంట్రల్లోనేమో మనకి ఇక్కడ ఎక్కువ సెంట్రల్లోనే ఎక్కువ పవర్స్ ఉంటుంది స్టేట్స్ కంటే. యూనిటరీలో సెంట్రల్కి ఎక్కువ పవర్స్ ఉంటుంది, స్టేట్స్కి ఎక్కువ పవర్స్ ఉండదు. అదే అమెరికాలో ఎక్కువ పవర్స్ మొత్తం సెంట్రల్కి ఉంటుంది. అదే ఫెడరల్లోనేమో సెంట్రల్కి స్టేట్స్కి ఇద్దరికి ఈక్వల్ పవర్స్ ఉంటుంది. ఇందులో ఫెడరల్లో ఈక్వల్ పవర్స్ ఉంటుంది. అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మన కాన్స్టిట్యూషన్ ఫెడరల్ సిస్టమ్ని ఫాలో అయింది. ఇంకా అమెరికా కూడా ఫెడరల్ సిస్టమ్నే ఫాలో అయింది. ఫెడరల్ అనేది ఇట్స్ డ్యువల్ పాలిటీ. ఓకే, ఇట్స్ మన ఫెడరల్ అనేది డ్యూయల్ పాలిటీ. నెక్స్ట్ ఏంటిదంటే ఫెడరల్ అనేది డ్యూయల్ పాలిటీ. ఇప్పుడు మనకి ఇండియాకి అమెరికాకు ఉన్న కొన్ని డిఫరెన్స్ చూసుకుందాం. మన ఇండియాలోనేమో సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది, అదే అమెరికాలోనేమో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. మన ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది, అమెరికాలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. ఈ సింగిల్ సిటిజన్షిప్ ఏమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 స్టేట్స్ ఒక డిఫరెంట్ రూల్స్ ఉందనుకో. 20 స్టేట్స్ ఒక డిఫరెంట్ రూల్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యారేజెస్ ఉంది, డైవర్సిటీ ఉంది, డైవర్స్ ఉంది, వెయిట్ అండ్ మెజర్స్ ఉంది, లేకపోతే సార్ట్స్, సివిల్స్, క్రైమ్స్, ఇంకొకటి సివిల్ అండ్ క్రైమ్స్, లేకపోతే ఫ్యామిలీ రిలేషన్షిప్, ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఇక్కడ సింగిల్ సిటిజన్షిప్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మన తెలంగాణలో మన వైఫ్కి డివోర్స్ ఇచ్చినప్పుడు హస్బెండ్ వైఫ్కి కొంచెం మనీ ఇవ్వాలి. అదే అమెరికాలో అదే వేరే రూల్స్ ఉందనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మన ఇండియాలో హస్బెండ్కి వైఫ్కి ఉంది. ఇప్పుడు హస్బెండ్ ఉందనుకో, హస్బెండ్కి వైఫ్కి డివోర్స్ అయినాక హస్బెండ్ వైఫ్కి కొంచెం మనీ ఇవ్వాలి. అదే పక్క స్టేట్లో వేరే లెక్క ఉందనుకో, పక్క స్టేట్లో మనీ ఇవ్వాల్సిన అవసరం లేదనుకో, వాడు పక్క స్టేట్లోకి వెళ్ళి డైవర్స్ తీసుకోవచ్చు కదా. కాబట్టి ఇట్లా వేరే స్టేట్స్కు డిఫరెంట్ రూల్స్ ఉంటే, వేరే స్టేట్స్లో కూడా డిఫరెంట్ రూల్స్ ఉన్నాయనుకో, ఒకవేళ అది ప్రాబ్లం అయింది. కాబట్టి మన ఇండియా ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్నే ఫాలో అవుతుంది. మన టోటల్ అవర్ ఇండియా నైదర్ ఫెడరల్ నార్ యూనిటరీ. మనకి ఎట్లా తెలుస్తుంది అంటే 3 పాయింట్స్ తెలుస్తుంది. ఫస్ట్ ఏంటంటే సింగిల్ జ్యుడిషియరీ. మన నైదర్ ఫెడరల్ నార్ యూనిటరీ అనేది 3 పాయింట్స్ తెలుస్తుంది. ఫస్ట్ ఏంటంటే సింగిల్ జ్యుడిషియరీ, సెకండ్ ఏంటిదంటే యూనిఫార్మిటీ, fundamental
uniformity in fundamental laws, civil and criminals, నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఆల్ ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఆల్ ఇండియన్ సివిల్ సర్వీసెస్, సింగిల్ జ్యుడిషియరీ. ఇప్పుడు మనం సింగిల్ జ్యుడిషియరీ గురించి చెప్పుకుందాం. ఆ సింగిల్ జ్యుడిషియరీ అంటే మన ఇండియా మొత్తంలో ఇండియా మొత్తంలో హైకోర్టు పెద్ద కోర్టు ఏంటిదంటే సుప్రీంకోర్టు. ఇంకా మన తెలంగాణ మొత్తంలో కొంచెం బిగ్గెస్ట్ కోర్టు ఏంటిదంటే హైకోర్టు కదా. ఇప్పుడు మన హైకోర్టులో ఒక తీర్పు ఉంది, హైకోర్టులో ఒక తీర్పు చెప్పారు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టులో ఒక తీర్పు చెప్పారు, అదే సుప్రీంకోర్టులో ఇంకొక తీర్పు చెప్పారనుకో. హైకోర్టు తీర్పు నాకు నచ్చలేదు, హైకోర్టులో 3 years జైలు శిక్ష ఏదో చెప్పారు, ఆ తీర్పు నాకు నచ్చలేదు. అప్పుడు నేను సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంటే సుప్రీంకోర్టులో మననే శిక్ష వేశారనుకో, నేను చేసిన తప్పుకి ఒకవేళ సుప్రీంకోర్టులో మననే శిక్ష వేశారనుకో, మళ్ళీ నేను హైకోర్టు తీర్పు అంటే హైకోర్టు తీర్పు నాకు అమలు పరచరు. కన్ఫర్మ్ ఫిక్స్ అయ్యేది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పే నాకు ఫిక్స్ అవుతుంది. ఓకే, సుప్రీంకోర్టు తీర్పే అమలు పరవటం జరుగుతుంది. కాబట్టి మనం అప్పీల్ చేసుకోవచ్చు సుప్రీంకోర్టుకి, కానీ తీర్పు అయితే సుప్రీంకోర్టు ఫిక్స్ అయితే హైకోర్టు తీర్పు ఫిక్స్ కాదు. ఓకే, ఒకవేళ హైకోర్టుకి వెళ్ళకుండా సుప్రీంకోర్టు వెళ్ళకుండా హైకోర్టుతో ఉంటే హైకోర్టు తీర్పే మనకి ఫిక్స్ అవుతుంది. ఇది సింగిల్ జ్యుడిషియరీ. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సెంట్రల్కి ఎక్కువ పవర్స్ ఉంది స్టేట్స్ కంటే. కాబట్టి అవర్ ఇండియా ఈజ్ నాట్ అ ఫెడరల్ సిస్టమ్. మన ఇండియా టోటల్గా ఫెడరల్ సిస్టమ్ అనేది కాదు. ఓకే, మన ఇండియా మొత్తానికి కూడా ఫెడరల్ సిస్టమ్ కాదు. యూనిఫార్మిటీ ఇన్ ఫండమెంటల్ లా, సివిల్స్ అండ్ క్రిమినల్. ఇప్పుడు ఇందులో మనకి కామన్ సివిల్ కోడ్ ఉంటుంది, ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, ఇంకొకటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఈ 3 కోడ్స్ ఉన్నాయి. ఇంకా మనకి మ్యారేజ్ ఉంటుంది, డైవర్సిటీ ఉంటుంది, డైవర్స్ ఉంటుంది, వెయిట్ అండ్ మెజర్స్, సార్ట్స్, ఇంకా సివిల్ అండ్ క్రిమినల్స్, ఇంకా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి కాన్కరెంట్ లిస్ట్ కిందకి వస్తుంది. మనకి ఇందులో 3 లిస్ట్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. సెంట్రల్ లిస్ట్ యొక్క విషయాలపై చట్టాలు చేసేది సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ విషయాలపై చట్టాలు చేసేది స్టేట్ లిస్ట్, సెంట్రల్ స్టేట్ కాన్కరెంట్ లిస్ట్ విషయాలపై చట్టాలు చేసేది కాన్కరెంట్ లిస్ట్. కాన్కరెంట్ లిస్ట్ అంటే సెంట్రల్ స్టేట్ ఆ రెండింటిని కలిపేది కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక యాక్ట్ ఉంది, ఇప్పుడు ఒక యాక్ట్ తీసుకురావాలి. ఈ యాక్ట్కి స్టేట్ లిస్ట్కి యాక్ట్ అనేది నచ్చింది, సెంట్రల్ లిస్ట్కి నచ్చలేదు అనుకో, సెంట్రల్ లిస్ట్ ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. అది మొత్తం సెంట్రల్ లిస్ట్ ఇస్తుంది.